హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ గుడ్డాకరాయి పులుసు అండి. దానికి కావలసిన పదార్థాలు: ఒక 50 గ్రాములు చింతపండు తీసుకున్నాను, కిలో తీసుకున్నానండి. ముక్కలు మంచిగా కడిగేసి పెట్టుకున్నాను. వంకాయలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, కొత్తిమీరనండి. మసాలాలండి: కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు. ఫస్ట్ మ్యారినేషన్ చేసుకుందామండి. పులుసుకి నేను మొత్తం మ్యారినేషన్ చేసుకుంటాను. చేప ముక్కలు అలాగే ఈ చేపకు కూడా మ్యారినేషన్ చేసుకుంటున్నానండి. మొత్తం మసాలాలు అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందామండి. గుడ్డోకరాయని కొంచెం చాలామందికి తెలియదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పులస చేప అంటారు కదా, ఆ చేప అంత టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మంచిగా ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు నూనె పోసుకుందాము. ఇప్పుడు కూడా మంచిగా కలుపుకోవాలి. మామూలు కూరలాగా కాకుండా, అంటే కొంతమంది ఉల్లిపాయ వంకాయలు అన్నీ మగ్గిపోయాక చేప ముక్కలు వేస్తారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వంకాయ ముక్కలు, కూరగాయలన్నీ కూడా వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి. కొంతమంది అలా చేసుకుంటారు, కానీ ఇలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు పులుసు తీసి పెట్టుకోవాలి. ఆ పులుసుని వేసేసుకోవాలండి. చూసుకోవాలి, మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి పులుసు. కానీ కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి పులుసు. ఇలా ఎక్కువ కూడా ఉడకకూడదండి చేప ముక్క, అది చూసుకుని వేసుకోవాలి పులుసు. ఇలా ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. ఫస్ట్ అయితే హైలో పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకోవాలండి. తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా కుతుకుతల బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ సరిపోతుందండి చేపల కూర ఉడకటానికి. చాలా తొందరగా అయిపోద్ది కూర. ఇలా కలుపుకూడదండి, ముక్క కలుపుకుండగా మంచిగా పులుసు చూసుకుంటూ ఉండాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూసుకోవాలి, అయిపోవచ్చిందండి. ఇలాగా కలుపుకోవాలి గరిటె పెట్టుకుండగా. ఇంకా అయిపోవచ్చిందండి. పులుసు మాత్రం పలసగా ఉంటే బాగోదండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. పులుసు ఎప్పుడైనా చిక్కగా ఉంటేనే బాగుంటుంది, పలసగా ఉంటే బాగోదు. రెడీ అయిపోయిందండి గుడ్డాకరాయి పులుసు. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.